హలో అండి, అందరికీ నమస్కారం. మన తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చదవబోతే కథ అయితా చంద్రయ్య గారు రచించిన పానకంలో పాయసం. కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామా? మనం వెళ్తుంది సినిమా కోయ్, సింగపూర్కి కాదు. గంట సేపటి నుంచి అలంకరణలో మునిగిన సుకన్య బుగ్గ మీద చిటికేసి గుర్తు చేశాడు శ్రీధర్. అబ్బా, ఇప్పుడే పౌడర్ వేసుకున్నాను, చిటికెలో డ్రెస్ మార్చుకొని వస్తాను, మీరు బయటకు నడవండి. కాటుక కళ్ళు కందిరీగల్లా కదిలాయి. సెక్రటేరియట్లో తనతో పనిచేస్తున్న ఏ అమ్మాయి కళ్ళల్లోనూ ఇంత ఆకర్షణ కనిపించలేదు. మనసు నిండా మల్లెల జల్లు కురిసింది. సొగసు చూడతరమా అంటూ కాళ్ళు కదలటం లేదు. అజంతా శిల్పాన్ని తదేకంగా చూస్తున్నట్లు కళ్ళు రెప్పవేయటం మర్చాడు. మీరెక్కడే ఉంటే మార్నింగ్ షోకి కాదు కదా, మ్యాట్ని కూడా అందుకోలేం. తుంటరి మొగుడి భుజాల మీద చేతులు వేసి బయటికి నడిపించేంది కొంటె పల్లం. గది తలుపులు గబుక్కున మూసుకున్నాయి. నల్గొండలో 4 నెలల క్రితం కలుసుకున్న శ్రీధర్ సుకన్యల మనసులు 30 రోజుల క్రితం ముషీరాబాద్లో ముడిపడ్డాయి. ముచ్చటగా కాపురం పెట్టాక మొదటి ఆదివారం అది. చందన మంచు గులాబీ రంగు చీరలో విరబూసిన గులాబీలా తయారయ్యింది సుకన్య. అలవోకగా హ్యాండ్ బ్యాగ్ అందుకొని జడలో పెట్టింది అంటూ మల్లెదండ అందించింది. నల్లనాగు పడగ మీద తెల్లని చారలా చోటు చేసుకుంది పూలదండ. బుర్రుమంటూ ఆటో వచ్చి ఇంటి ముందు ఆగింది. ఆహా, కలిసొచ్చే అదృష్టానికి నడిచొచ్చే కొడుకు పుట్టాడన్నట్టు పిలిచినట్టే వచ్చేసిందో ఆటో. సుకన్య చెయ్యందుకున్నాడు హుషారుగా. బాగున్నావరా అబ్బాయి? బాగున్నావా అమ్మా? చేతిలో సూట్ కేసుతో శ్రీహర్రావు ప్రవేశించాడు. కొత్త దంపతుల మొహాలు పాత మసిగుడ్డల్లా గయ్యాయి. వామ్మో, మా బాబాయ్ ముట్టుకుంటే అంటుకునే రకం సుకన్య. ముందే ఇది హైదరాబాదు. స్వర్గానికి వెళ్తుంటే చారల పిల్లి ఎదురైనట్టు శ్రీధర్ గుండె గుబగుబలాడింది. పానకంలో పుడక, చుర్రుబుర్రు ముక్కు పుడక 3 వంకర్లు తిరిగింది. రండి బాబాయ్ రండి, ఎదురెళ్ళి సూట్ కేసు అందుకోక తప్పలేదు. శ్రీహరిరావు పెదాల మీద చిరునవ్వు చిందులేసింది. అత్తయ్య బాగున్నారా మావయ్య? కోడలు పలకరింపు కొడైకెనాల్ పైరుగాలిలా ఉంది. అంతా బాగున్నారమ్మా, కొత్త కాపురం కదా, ఓసారి చూసి వెళ్ళాలని. బై వారం రోజులుంటే శ్రీధరం సిటీ అంతా తిప్పి చూపిస్తాడని చకచకా బాత్రూంలో దూరాడు. ముసలాయన చొరవ ముచ్చమటలు పోయించింది. ప్లాన్ పెద్దదేనండోయ్. కాటుక కళ్ళు చాటలైపోయాయి. చిలక గోరింకల్లా తిరుగుదామనుకుంటే చిక్కుల్లో పడేశాడే, బేజారయ్యింది. కాసేపు గుసగుసలు. మసిగుడ్డ మొహాలు మణిదీపాల్లా వెలిగాయి. అమ్మాయి చేతి వంట అమృతమని విన్నాన్రా, తల దువ్వుకుంటున్న శ్రీహరిరావు చిద్విలాసం. ఇంతకీ ఈరోజేం టిఫిన్ అమ్మా? ఆకలి కేక. అది హోటల్కి వెళ్ళాక తేల్చేద్దాం బాబాయ్. భ్రుకుటి ముడిపడిందో క్షణం. వెంటనే తేరుకున్నాడు. వేదవాసికాలు నువ్వును. ఒరేయ్, నేను నీ బాబాయిన్రా. ఆసికం కాదు బాబాయ్, నేనంటే నీకెంత ఇదో నాకు తెలియదా? 100 కిలోమీటర్లు దాటొచ్చావు. వంట తంటాలంటూ ఇంట్లో కూర్చుంటే ఏమీ చూడలేం. ఈరోజు ఆదివారం కూడాను. అలా తిరుగుద్దాం పద బాబాయ్. మాటలు వింటూ ఉంటే బంగినపల్లి మామిడి పళ్ళు రసం చప్పరిస్తున్నట్టుంది శ్రీహరిరావుకి. సరే పదండి, హుషారుగా బయటకొచ్చి ఆటో కోసం కేకేశాడు. ఆంధ్రుల రాజధాని అందచందాలను కజిన్ బ్రదర్ కొడుకు నోట వింటూ, అబ్బో మా వాడికి చాలా విషయాలు తెలిసే అనుకున్నాడు. హోటల్ సిద్ధార్థ ముందు ఆగింది ఆటో. కన్ను మూసి తెరిచోలాగా కొంటె జంట హోటల్ గేటు దాటింది. ఆటో ఛార్జీలు ఇచ్చి అర్జెంటుగా పరిగెత్తాల్సి వచ్చింది. ఇడ్లీ, దోశ, కాఫీ. ఆహా, నలభీమ పాకమంటే ఇదే. రుచికి రుచి, శుచికి శుచి, తోడుగా కమ్మని కబుర్లు. ఆహ్లాదంగా ఉంది. చేతులు కడుక్కునేలోగా జంట కౌంటర్ దాటింది. బిల్లు శ్రీహర్రావు చేతికొచ్చింది. వామ్మో, ముష్టి 3 టిఫిన్లకి 120 రూపాయలు. బుర్ర గిర్రుమంది. బయటకొచ్చాక రామకృష్ణ థియేటర్ ఎక్కడుందో కానీ అందులో సినిమా చూడాలనుందిరా, అక్కడికి తీసుకువెళ్ళరా శ్రీధరం. ఆదేశం వెలువడింది. ఆదేశంలో ఆటో ఛార్జీలు నువ్వే భరించాలనే అభిప్రాయం ధ్వనించింది.
ఆ సంగతి నాకు వదిలేయ్ బాబాయ్, రామకృష్ణ థియేటర్కి నేను తీసుకువెళ్తా కదా. శ్రీధర్ భరోసా. అమ్మయ్యా, ముందే కమిట్ అయిపోయాడు వెధవ. అసలు ఈ శ్రీహరిరావు అంటే చిత్తు కాగితం అనుకున్నాడేమో. 4 అడుగుల్లో చౌరస్తా, అక్కడ ఎక్కిస్తాడు ఆటో. బయటికి వస్తున్న యువకుని భుజం మీద చెయ్యేసి ఆపేశాడు శ్రీధర్. మీరు నడవండి, నాకు సీటు ఉంచండి పురమాయించాడు కూడాను. లోపల విజయగర్వం. ఎడాపెడా 2 నిమిషాలు నడిచి ఎడమవైపు తిరగగానే రామకృష్ణ థియేటర్ కనపడింది. అర్రే, ఎంత దగ్గరందు అనుకోలేదు. రామప్ప నాట్య సుందరుల శిల్పాలు, తీర్చిదిద్దిన రంగుల బొమ్మలు. ఆహా, కళామ తల్లికి అరమోడ్పులర్పించింది థియేటర్. బుకింగ్ కౌంటర్ల ముందు బారులు తీరిన జనాలు. వివిధ సాంప్రదాయాల దుస్తుల్లో సీతాకోక చిలుకల్లాగున్నారు. ఓహో, నగరం నడిబొడ్డున మినీ భారతదేశం. అవ్యక్త ఆనందం నగరాల్లో గంతులేసింది. ఎవరో ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడు శ్రీధర్. అమ్మాయి, టికెట్ల కోసం లైన్లో నించోవాలి కదా, గుర్తు చేశాడు శ్రీహరిరావే. ఆడాళ్ల లైను హనుమంతుని తోకలా ఉంది. మీరు నించోండి మామయ్య మగాళ్ల లైన్లో. మరి డబ్బులివ్వమ్మా అని అడగాలనిపించింది. కానీ మాటలు గొంతులో ఆగిపోయాయి. డబ్బులు అడిగితే పిసినారనుకుంటారు, అడగకపోతే పర్సు ఖాళీ అయిపోతుంది. కానీ డబ్బు దగ్గర మొహమాట పడితే జీవితం అంతా డబ్బా వాయించాల్సిందే. జ్ఞానోదయం అయినప్పటికీ కిటికీ ముందున్నాడు. అటు ఇటు చూస్తే శ్రీధర్ కనపడలేదు. పర్సులో పడుకున్న 100 కాగితానికి రెక్కలొచ్చి ఎగిరిపోయింది. టిక్కెట్లు, చిల్లర డబ్బులు చేతిలో వాలే. సినిమా చూసి బయటకు వచ్చేసరికి కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. పదండి బాబాయ్, ఇంటికి వెళ్ళగానే మీ కోడలు వంట చేస్తుంది అన్నాడు శ్రీధర్. అమ్మాయి, టైం 2 అయింది. ఇంటికి వెళ్ళి వంట అయ్యేసరికి ఇంకో 2 గంటలు. ముందే అల్సరు జబ్బు, భోజనం ఆలస్యమైతే కడుపులో మంట, పేగులు మాడిపోవటం ఖాయం. ఈ పూట హోటల్లో భోంచేద్దాంరా శ్రీధరం అంటూ దారి తీశాడు. దానికో 150 దండగా బాబాయ్ అంటూనే వెంబడించాడు. పాపం మామయ్యను హోటల్ సిద్ధార్థ భోజనం రుచి చూపడనివ్వండి. మాటల్లోనే హోటల్ సిద్ధార్థ ముందుకొచ్చేశారు. ఒరే త్యాగి, బాగున్నావా? హోటల్ నుండి బయటకు వస్తున్న యువకుని భుజం మీద చెయ్యేసి ఆపేశాడు శ్రీధర్. చచ్చినట్టు మీల్స్ టికెట్స్ కొనాల్సి వచ్చింది శ్రీహరిరావుకు. టేబుల్ ముందుకు వచ్చేసరికి శ్రీధర్ వచ్చేశాడు. వాడు నా క్లాస్మేట్ బాబాయ్, ఏజీలో పనిచేస్తున్నాడంట చెబుతూ కూర్చున్నాడు. ఆహా, కూరలు ఫైన్, పచ్చళ్ళు వెరీ ఫైన్, గడ్డ పెరుగు పాయసం, షడ్రసోపేత భోజనం అంటే ఇదే. దీనికెంత డబ్బిచ్చినా తక్కువే. శ్రీహరిరావు ఆనందం. ఇంటికి చేరుకుని నడుం వాల్చేసరికి 3 దాటింది. గదిలోని మాటలు రెక్కలు కట్టుకొని బయటకు వస్తున్నాయి. మీ బాబాయ్కి బాగానే ఖర్చయిందండి. అవును సుకన్య, ఇహ ఆయన జేబు నుండి ఏమీ ఖర్చు కాకుండా చూడాలి. నేనంటే మా బాబాయ్కి ఎంత ప్రేమ, చూస్తున్నావు కదా అప్పటినుంచి. నిజమేనండి, మావయ్య చాలా మంచివారు. మాటలు కావవి, మాణిక్యాల మూటలు. ఇటు నవ్వు తోసుకొస్తూ ఉంటే అటు కనురెప్పలు బరువెక్కి మూతలు పడిపోతున్నాయి. నిద్ర లేచేసరికి 4 అయ్యింది. మొహం కడుక్కోండి మామయ్య, కాఫీ తెస్తాను. మొహం కడుక్కునేసరికి ప్రాణం తేలికయింది. కడుపులోకి జారుతున్న కాఫీ నరాలకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. చెప్పండి బాబాయ్, ఇప్పుడెటు వెళ్దాం? సాలార్జంగ్ మ్యూజియం చూడాలనుందిరా. సరే పదండి. సాలార్జంగ్ మ్యూజియం ముందు ఆటో దిగుతూ, డబ్బులు మీరివ్వద్దు మావయ్య అంది సుకన్య. వెన్నుపూసకు వెన్న రాసినట్టు అనిపించింది శ్రీహరిరావుకి. జేబులన్నీ వెతుక్కొని, పర్సు నువ్వు తెచ్చావు కదా, డబ్బు ఆటోవాడికి ఇవ్వు పురమాయించాడు శ్రీధర్. లేదండి, పర్సు నేను తేలేదు, మీరే తెస్తారనుకున్నాను. అదేలా, నువ్వే హ్యాండ్ బ్యాగ్లో వేసుకొస్తావనుకున్నాను. అయ్యో, మీరే జేబులో తెస్తారనుకున్నానండి. చిచి, ఇదేం బాలేదు సుకన్య. మీ నిర్వాకమే బాగుందా? రెచ్చిపోబోయింది. పైసలు ఇవ్వండి సాబ్, ఆటో వాళ్ళ గుర్రుమన్నాడు. శ్రీహరిరావు పర్సు నోరు విప్పక తప్పలేదు. మ్యూజియం టిక్కెట్లు, మధ్యలో కాఫీలు, రాత్రి హోటల్ భోజనం, ఇంటిదాకా ఆటో, ఖర్చు తడిసి మోపడయ్యింది. వారం రోజుల ఖర్చు కోసం తెచ్చిన డబ్బు 12 గంటల్లో పరారయ్యింది. మిగిలింది బస్ ఛార్జీలే. ఇంటికి వెళ్ళగానే అడిగాడు శ్రీధర్. రేపటి ప్రోగ్రాం చెప్పండి బాబాయ్, కావాలంటే ఆఫీస్కి సెలవు పెడతాను.
నేను ఈ రాత్రి బండికే వెళ్ళాలిరా. శ్రీహర్రావు చేతిలో సూట్ కేస్. అదేలా బాబాయ్, వారం రోజులన్నా? నోరు బారెడు తెరుచుకుంది. అన్నా, వారం రోజులుంటే చేతి ఉంగరాలు మెడలోని బంగారు గొలుసు అమ్మించేటట్టున్నారు ఇద్దరు. నాకు ఇప్పుడే గుర్తొచ్చిందిరా, రేపు నా ప్రాణ స్నేహితుని కూతురు పెళ్ళి. వస్తానమ్మా. అన్నట్టు మా బాబాయ్ పిండితో సహా వస్తామని రాశాడు. ఆయన మీ ఫ్రెండే కదా, మీ ఊరే కదా, తప్పక రమ్మని చెప్పండి మావయ్య. ఇక్కడ నా అనుభవాలన్నీ చెప్తాను, ఆ తర్వాత వాళ్ళ ఇష్టం తల్లి. జవాబు కూడా ఆశించకుండా జారుకున్నాడు. అబ్బా, పానకంలో పుడకనుకున్నానండి. మీ నటన సూపర్ హిట్. సుకన్య నవ్వు ఆగలేదు. పుడకల్ని పాయసంగా మార్చి పానకంలో నంచుకోవటం నగరాల్లోని చిరుద్యోగులకు గత్యంతరం లేదు డియర్. బాధగా మూల్గాడు శ్రీధర్. ఇదండి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.